తిరుపతి దగ్గర కాణిపాకం వినాయకుడు ఎంత ఫేమస్సో, కోనసీమ జిల్లాల్లో అయినవిల్లి వినాయకుడు కూడా అంతే ఫేమస్ అండి. అక్కడ కూడా వెలిసిన దేవుడే, ఇక్కడ కూడా స్వయంభూ వినాయకుడే అనమాట. ఎక్కడికెళ్ళినా మనకి ఫలితం మాత్రం సంపూర్ణంగా ఉంటుంది. కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయన్నమాట. చాలా పవర్‌ఫుల్ ఈ వినాయకుడైతే. ఇక్కడైతే గోదావరి జిల్లాలో ఉన్నవాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలండి. నేనైతే ఫస్ట్ టైమ్ వచ్చాను ఈ టెంపుల్‌కి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అయినవిల్లి వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి అని. కానీ దేవుడు ఇన్నాళ్ళకి కరుణించాడనమాట. నేనైతే వచ్చేసాను. నేనైతే గుడికి మండే అయితే వెళ్ళానండి. సోమవారం అయితే వెళ్ళాను. ఇక్కడైతే చక్కగా అభిషేకం చేస్తున్నారనమాట దేవుడికి. మీరు ఇంటి దగ్గర నుంచి ఆవు పాలు తీసుకొని వెళ్ళండి కుదిరిన వాళ్ళు. అభిషేకం అయితే చేస్తున్నారు మెయిన్ దేవుడికైతే. ఇంకా కొబ్బరికాయి, అలాగే బెల్లం తీసుకెళ్ళండి. బెల్లం అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా! నైవేద్యం పెట్టి మనకి ఇస్తున్నారనమాట. అలాగే అరటిపళ్ళు కూడా వినాయకుడికి చాలా ఇష్టం కదా! ఇంత దూరం వచ్చామనేసి మేమైతే 3 ప్రదక్షిణలు చేసి అప్పుడైతే లోపలికైతే వెళ్ళాము. ఇక్కడైతే 50 రూపీస్ దర్శనం అయితే ఉందండి. కొంచెం లోపలికైతే గర్భగుడిలోకి దగ్గరికి అలౌ చేస్తున్నారనమాట. ఇంకా వినాయకుడైతే చాలా బాగున్నాడు. మాకైతే నిజరూప దర్శనం జరిగింది. ఎందుకంటే చెప్పాను కదా అభిషేకం చేస్తూ ఉన్నారనమాట. 9:30, 9 లోపు వెళ్ళారనుకోండి మీకు నిజరూప దర్శనం అయితే జరుగుతుంది. ఇంకా మేమైతే ఒక 2 సార్లు దర్శనం చేసేసుకొని ఇక గుడంతా అయితే తిరిగేసాము. చాలా బావుందండి. ఇక్కడైతే పార్వతీ పరమేశ్వరులు కూడా ఉన్నారు. ఇక్కడ క్షేత్ర పాలకుడైతే కాలభైరవుడు అనమాట. ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు ఉంది. దాని కింద అయితే ఇలా వినాయకుళ్ళు ఉన్నారనమాట. చాలా నచ్చేసింది నాకు ఈ టెంపుల్ అయితే. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్‌కి వెళ్ళారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్రసాదం రవ్వ లడ్డు అస్సలు మిస్ అవ్వకండి.